ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. సింపుల్గా అన్నంలోకి కలుపుకుని తినే అంత గ్రేవీతో చికెన్ ఫ్రై చేశాను. ఈ చికెన్ ఫ్రై రుచి మాత్రం మామూలుగా ఉండదు. ఎవరైనా లొట్టలు వెయ్యాల్సిందే, అంత బాగుంటుంది. రెసిపీ చూసేద్దామా? కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుని అలానే 4 పండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అయ్యబాబోయ్, అంతా ఆయిలా అనుకోకండి. చికెన్ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గాక శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకుని మగ్గించి చికెన్లో నుండి వాటర్ ఇలా వచ్చాక టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని గరం మసాలా, చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. వేసుకున్న పొడులు మొత్తం కలిసితట్టు కలుపుకోవాలి. కరివేపాకును వేసుకుని మళ్ళీ కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్యాప్ క్లోజ్ చేసుకుని మగ్గించాలి. కొంచెం మగ్గాక టమాటో ముక్కలను వేసుకుని కలుపుకుండా క్యాప్ పెట్టుకుని మగ్గించాలి. తరువాత కింద నుండి పైకి బాగా కలుపుకుని క్యాప్ క్లోజ్ చేసుకుని మగ్గించాలి. కొంచెం కోకోనట్ పేస్ట్ని వేసుకుని మళ్ళీ కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం ఇనికిపోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా దగ్గరికి వచ్చాక దింపేసుకోవడమే. ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై ఇది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రతిసారి ఇలానే కావాలి అని అడుగుతారు. పీస్ కూడా బాగా కుక్ అవుతుంది. అన్నంలోకి చాలా స్మూత్గా కలుస్తుంది. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.